నమస్తే వెల్కమ్ టు 6 టీవీ తెలంగాణలో హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. తెల్లవారుజామునే జంబో మెషిన్లతో కూల్చేసేందుకు హైడ్రా అధికారులు స్పాట్ కు చేరుకున్నారు. పోలీసుల బందోబస్తు మధ్యలో హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. తిమ్మిడికుంటకు సంబంధించిన బఫర్లో ఎన్ కన్వెన్షన్ ను కట్టారని అనేక ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. తెలంగాణలో హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. తెల్లవారుజామునే జంబో మెషిన్లతో కూల్చేందుకు హైడ్రా అధికారులు స్పాట్ కు చేరుకున్నారు. పోలీసులు బందోబస్తు మధ్యలో హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. తిమ్మిడికుంటకు సంబంధించిన బఫర్లో ఎన్ కన్వెన్షన్ ను కట్టారని అనేక ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్ చెప్పండి, తెలంగాణలో హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల నుంచి కూల్చివేతలు జరుగుతున్నాయి. ఈ రోజు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేసినట్లు సమాచారం ఉంది. దీనిపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ శిరీష. మాదాపూర్లోని తుమ్మిడిహట్టి చెరువులో ఏదైతే శ్రీనగర్ అత్తినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను ఇవాళ ఉదయం నుంచి హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. అది చెరువులో కట్టారు. చెరువు భూమి ఆక్రమించి చెరువులో కట్టారని చెప్పి ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో హైడ్రా స్పందించింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ బృందం ఈ రోజు కూల్చివేతలు ప్రారంభించింది. ఉదయం నుంచే కూల్చివేతలు ప్రారంభమైంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కాంప్లికేట్ అయినప్పటికీ కూడా అప్పుడు ప్రభుత్వంతో అత్తినేని నాగార్జున వాళ్ళు మేనేజ్ చేసుకుందని కాపాడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మొత్తం కూడా హెచ్ఎండిఏ పరిధిలోని అక్రమ కట్టడాలు కానీ ఇతర మొత్తం భవనాలు కూడా ఇక్కడ అక్రమ కట్టడాల్లో కూడా ముఖ్యంగా చెరువులలో ప్రపంచంలో ఎఫ్టీఎల్ చెరువులలో ఉన్న స్థలాలలో ఎవరు కట్టినా కూడా వదిలిపెట్టలేదు అని చెప్పి హైడ్రా కమిషనర్ ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హైడ్రా కమిషనర్ హైడ్రా కమిటీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని కూడా తెలుస్తా ఉంది. కాబట్టి ఇప్పటికే వాళ్ళు చాలా చోట్ల అక్రమ భవనాలు పెద్ద పెద్ద భవంతులు కూడా కూలగొట్టడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఇవాళ ఇది ఎన్ కన్వెన్షన్ కూడా కూలగొట్టడం మొదలుపెట్టారు. అయితే ఇప్పటికే జనవాడ ఫామ్ హౌస్ లకు సంబంధించిన కూల్చివేత విషయంలో ఒక ప్రైవేట్ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దానిపైన విచారణ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 12కు విచారణ వాయిదా పడింది. ఎక్స్పర్ట్స్ లో కూడా అక్రమ భవనాలు కానీ అక్రమ నిర్మాణాలు కానీ ఎక్కడ కూడా మేము వదిలిపెట్టాము. ఖచ్చితంగా ప్రభుత్వ చెరువు స్థలాలు కానీ ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టిన భవనాలను ఎక్కడ కూడా వదిలిపెట్టామని చెప్పి ఓవైపు హైడ్రా చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు ప్రారంభమని చెప్పాలి. చాలు మొత్తంగా ఇప్పటి వరకు ఎన్ని అక్రమ కట్టడాలను కూల్చివేశారు హైడ్రా సంస్థ? ఇప్పటి వరకు కొన్ని నగరంలో పలు ప్రాంతాల్లో కుద్దులాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి, నిజాంపేట, తర్వాత ఇతర ప్రాంతాల్లో షాద్నగర్, మణికొండ, తర్వాత గండిపేట సైడు కొన్ని భవనాలు కూల్చివేశారు. ఇంకా అధికారికంగా హైడ్రా కార్యాలయం నుంచి సమాచారం ఇస్తే కానీ మాత్రం మనం పూర్తి వివరాలు చెప్పలేము. థ్యాంక్ యూ రామ్.